మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు రైతులను నిండా ముంచాయి. బతుకమ్మ కోసం బంతి, సీతమ్మ కుచ్చుల పంటలను సాగు చేసిన రైతులకు నిరాశ మిగిలింది. 14 ఏళ్లుగా ఈ పంటలను సాగు చేస్తున్నామని ఎప్పుడూ నష్టాలను చవిచూసింది లేదని ఓ రైతు తెలిపాడు. ఈ సంవత్సరం ఎకరంన్నర పంట సాగుకు 90,000 వరకు ఖర్చు చేశామని తెలిపాడు. గత ఏడాది బతుకమ్మ పూల అమ్మకాల సమయంలో 10 క్వింటాళ్ల పూలు అమ్మితే ఈ ఏడాది 3 క్వింటాలు మాత్రమే అమ్మడం జరిగిందని వాపోయాడు. ప్రభుత్వం తన లాంటి యువ రైతుకు రాయితీ విత్తనాలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్న రైతు వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఆడపడుచుల పండుగ బతుకమ్మ సంబరాలు అయితే అంబరాన్ని అందుతున్నాయి. ఇప్పటికే 8 రోజులుగా తీరొక్క పూలతోటి బతుకమ్మలను పేర్చుతూ ఇటు ఆడపడుచులు అయితే ఆటలాడుతూ పాటలు పాడుతున్న సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు రేపు సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని అయితే ఇప్పటికే ఇటు పూలకైతే భారీగా డిమాండ్ అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మనం లక్షట్పేట మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాం. దాదాపుగా ఇక్కడ ఏదైతే బతుకమ్మకు సంబంధించినటువంటి సీతమ్మ కుచ్చులతో పాటు ఇటు బంతిపూలను అయితే రైతు శ్రీనివాస్ అయితే సాగు చేస్తూ ఉన్నాడు. దాదాపుగా 14 ఏళ్ళుగా ఈ పంటలను అయితే సాగు చేస్తున్నాడు. ప్రస్తుతం అసలు ఈ ఏడాది అధిక వర్షాలతోటి పంటలు ఎలా ఉన్నాయి, ఇటు బతుకమ్మకు సంబంధించి ఈ ఏదైతే పండించినటువంటి పంటలకు రేట్లు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి, దాదాపుగా మీరు 14 ఏళ్ళుగానైతే ఇటమ్మ పూలకు సంబంధించిన బంతిపూలు ఇటు సీతమ్మ కుచ్చుల సాగు చేస్తూ ఉన్నారు. ఈ ఏడాది ఎట్లా ఉన్నాయి పరిస్థితి? సార్ నమస్కారం అండి. ముందుగా ఆడపడుచుల వాళ్ళకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొక్క పెట్టిన కాంచి మొదలు పెడితే ఈ రోజు వరకు ఇది 60-70 రోజులు మొక్క ఉంది. ఇవి 80-90 రోజుల వరకు మనకు పువ్వు వస్తే దరిదాపున ఈ 3 నెలల వరకు అయితే మొత్తం మీద వర్షాలు అనేది పడడం జరుగుతుంది. దీనివల్ల మొక్క అనేది ఎదుగుదల లేకపోవడం జరుగుతుంది. మళ్ళీ జర్మినేషన్ అనేది తక్కువ అనేవడం జరుగుతున్నది. ఏదంటే ప్రతిరోజు వర్షం పడు చేత చెట్లను మొత్తం కింద పడి మొత్తం మట్టి కొట్టి చాలా అంటే చాలా నేను లాస్ట్ 10 క్వింటాల పూలు వెళ్తే ఈసారి దాదాపున 3 క్వింటాల పూలు మనకు దిగుబడి రావడం జరిగింది. 7 క్వింటాల పూలు దాదాపు మొత్తం టోటల్ డ్యామేజ్ జరిగింది. దీనివల్ల ఏంటంటే చాలా నష్టపోవడం జరుగుతుంది. మాకేంటంటే ఈ విత్తనాల ఖర్చు కూడా ఈసారి బాగా టూ మచ్ రేట్ ఎక్కువ. మాకు 6 రూపాయలకు మొలక పడ్డదండి. నాకు తక్కువ ఎకరం 10 గుంటలు పెట్టాను, 6,000 నుంచి 8,000 మొక్కలు పెట్టాను. మీకే అర్థమవుతుంది ఎంత పెట్టుబడి పెడుతుంది, ఇంకా అర్థమవుతుంది. ఈసారి కూలీలు కూడా అధికంగా రేట్ ఎక్కువ తీసుకున్నారండి. ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి నేను 100 నుంచి 120 రూపాయలు కేజీ పెట్టానండి. దీన్ని కూడా కస్టమర్లు సహకరించి మాకు కొంచెం హెల్ప్ చేస్తే బాగుండని కొంచెం బాగుంటుంది. ఎందుకైనా ఈ సంవత్సరం కూడా పూలలో మాత్రం చాలా నష్టపోయింది. మేము ఒక్కలంగా ఇద్దరు దాదాపు మమ్మల్ని చూసి కూడా ఇక్కడ 2-3 రైతులు కూడా నా తోటి ఫ్రెండ్స్ కూడా వాళ్ళు పెట్టారు. వాళ్ళకు కూడా చాలా నష్టం జరుగుతున్నదండి. ఇప్పుడు పత్తి కానీ ఏదైనా కూడా ఈసారి వర్షాలు అధిక వర్షంతో మాకు ఈ చాలా పూలలో మాత్రం బాగా నష్టపోతున్నాం. పోయిన సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 1/2 ఎకర్ పెట్టానండి. అంటే నన్ను చూసి ఇంకొక అతను 10 గుంటలు పెట్టారు. అతను చూసి ఇంకొక అతను మొత్తం మీద ఓవరాల్గా 2 ఎకరాలు పెట్టారండి. మన కొత్తూరులో 2 ఎకరాలు ఈ బంతిపూలతో సాగైందండి. నేను బంతిపూలు ఒక 30 ఎకరం పెట్టానండి. చామంతి పూలు ఒక 10 గుంటలు పెట్టాను. సీతమ్మ ఒక 15 గుంటలు. మొత్తం ఒక ఎకరన్నర దాకా నేనే పెట్టాను. వేరే వాళ్ళు 1/2 ఎకర్ 10 గుంటలు వేరే పెట్టారు. మళ్ళీ 10 గుంటలు వేరే, మొత్తం మీద 1/2 ఎకర్ అంటే మొత్తం టోటల్గా మా కొత్తూరు విలేజ్లో 2 ఎకరాల పూల సాగు అనేది జరుగుతుందండి. దాదాపు మీరు సాగు చేస్తున్న ఎకరంన్నరకు సంబంధించి మీకు ఎంత ఖర్చు వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చే పరిస్థితులు? ప్రజెంట్ అయితే నేను ఎకరన్నర బంతికి అయితే నాకు 80-90 ఖర్చు వచ్చింది. మొలకలకు, దిగుబడికి, కలుపుకు, స్ప్రేలకు ప్రతి ఒక్క దానికి కూడా నాకు 85,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు నాకు కరెక్ట్గా 8 క్వింటాలు 9 క్వింటాలు వెళ్తే నాకు ఏమైనా దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాను. ఇప్పుడు ఎంతైనా కొంచెం లాస్ట్ ఉందండి. ఇప్పుడు మరి కొంచెం ఈ వారికైనా వర్షాలు కొంచెం శాంతించితే కొంచెం ఏదైనా కూడా మళ్ళీ దీపావళి వరకు మరి పువ్వులు ఏదైనా అమ్ముకోవడానికి వీలుంటుంది. ఇక గిట్నే వర్షాలు మాత్రం వస్తే మాత్రం ఇక చెట్లు మొత్తం బాగా డ్యామేజ్. ఇప్పుడు కూడా మొక్కలు చాలా కింద పడ్డాయి. వీటిని ఏమి ముట్టరాదు, లేస్తే మాత్రం 1-4 చెట్లు కింద పడతాయి. అందుకే మేము అట్నే వాయిల్ పెట్టేసినాం. ఇక కూలీలు కూడా మెల్లి ఒక చెట్లు లేపుకుంటా మెల్లి తెంపుకుంటూ వస్తుంది. అట్లా అండి చూడొచ్చు. ఇటు యువ రైతు నుంచి అయితే ఒకటే డిమాండ్ అయితే వినిపిస్తుంది. దాదాపుగా తాను 14 ఏళ్ళుగా ఇటు తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ సమయాన ఇటు వివిధ రకాల పూలను అందించాలనే ఉద్దేశంతో సీతమ్మ కుచ్చులతో పాటు బంతిపూల సాగు అయితే చేస్తున్నా. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది అధిక వర్షాల నేపథ్యంలోనైతే పూర్తి స్థాయిలో పంటలు కూడా నష్టపోయే సందర్భం ఉంది. ఇటు పూలు ఎదగపోవడంతో కూడా ఎవరు కూడా రాక వాటి కొనుగోలు చేయకపోవడంతో అయితే తామైతే నష్టపోతున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ కూడా వారైతే కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి విత్తన రాయితీ కనుక తమకు వస్తే తమలాంటి యువ రైతులు కూడా మరికొంతమంది ఈ సాగులను చేయడానికి
సిద్ధమవుతారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా పంట నష్టపోయాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి తమను ఆదుకునే దిశగా పంట నష్ట పరిహారం కూడా అందించే దిశగా చర్యలు తీసుకోవాలంటూ యువ రైతు శ్రీనివాస్ అయితే కోరుతున్నాడు. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐ న్యూస్, కొత్తూరు నుండి.